హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే నేను గ్రౌండ్నట్ పౌడర్ అయితే చూపిస్తున్నాను, బట్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ నేనైతే షేర్ చేస్తున్నాను. ఇది ఎక్స్పెషల్లీగా కర్ణాటకలో అయితే ఇలానే చేస్తారండి, బ్రాహ్మిన్ స్టైలు. ఫస్ట్ ఒక కప్పు గ్రౌండ్ నట్స్ తీసుకోండి, వేయించుకోండి. సో తర్వాత కొంచెంగా చింతపండు నూనెలో వేయించుకోండి, అలానే వేయిస్తారండి. అలానే కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, మీ దగ్గర బేడెక్కాయ ఉంటే అది కూడా వేసుకోండి, నా దగ్గర లేదు అందుకని నేను గుంటూరు మిర్చే వేసుకున్నాను. ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసేయండి. సో వేసేటప్పుడే కొద్దిగా ఉప్పు అయితే వేసి మీరు మిక్సీ వేసేసుకోండి. ఇందులో ఎలాంటి జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ అయితే వాడక్కర్లేదండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అండ్ కర్ణాటకలో ఖచ్చితంగా కొబ్బరి బెల్లం రెండు యూస్ చేస్తారండి. బట్ ఈ పొళ్ళు అయితే వాళ్ళు కొబ్బరి అయితే యూస్ చేయరు, బట్ బెల్లం అయితే యూస్ చేస్తారనమాట. సో ఇవన్నీ చల్లారాక మనం మొత్తం అంతా కూడా మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఒక బాండీలో నూనె తీసుకొని కొద్దిగా ఆవాలు, అలానే కొద్దిగా ఇంగువ, కరేపాకు 3 కూడా వేసేసి వేయించుకొని ఆఫ్ చేసేసేసి ఈ పొడి మిక్సీ కొట్టుకుంటాం కదా, ఈ పొడిని మనం దాంట్లో కలిపేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏదైనా దోశ మీద టాపింగ్ కానీ, శాండ్విచెస్ కానీ, సో ఉప్మా ఎక్సెట్రా, ఇడ్లీ దేంట్లో అయినా మనం నంచుకొని తినచ్చు. ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది, బట్ కొంచెం స్వీట్గా ఉంటుంది. మీరు బెల్లం అవాయిడ్ చేసుకుంటే బెల్లం అవాయిడ్ చేసేసుకోండి. పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే కొంచెం స్వీట్ తింటారు కాబట్టి కొంచెం బెల్లం యూస్ చేస్తామన్నమాట. బట్ చాలా టేస్టీగా ఉందండి, నేనైతే ట్రై చేశాను. ఇది ఎక్స్పెషల్లీగా కర్ణాటక స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో మనం పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, ఇలాంటి పొళ్ళు కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ వెల్లుల్లిపాయ తినని వాళ్ళకి ఇది ఒక మంచి పొడి అండి. సో వెల్లుల్లిపాయ అస్సలు యూస్ చేయరు కర్ణాటకలో. బ్రాహ్మిన్ స్టైల్లో చేసే, క్యాటరింగ్ స్టైల్లో చేసే గ్రౌండ్నట్ పొడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందో. నేనైతే చేశానన్నమాట నిన్న, మా అబ్బాయి కూడా చాలా తింటున్నాడు. అంత టేస్టీగా ఉంది, కొంచెం స్వీట్గా ఉంటుంది అండ్ చింతపండు కూడా వేసాం కాబట్టి పుల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.